చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫ్లాట్గా ఉంటే చాలు, మీకు ఆ షేప్ పట్టే డిసైడ్ అవుతుంది అసలు దేనికి యూజ్ చేస్తున్నాం. ఇలా ఉంది కాబట్టి దీంతో ఇంకా మనం బ్లెండింగ్ చేయగలుగుతాము, చేయలేము. సో ఓన్లీ ఫర్ అప్లికేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, వండర్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ అండ్ రౌండ్ బ్రషెస్. ఫ్లాట్గా ఉండి రౌండ్గా ఉంటాయి ఇలా ఫౌండేషన్ యాంగులర్లో ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇలా రౌండ్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది చూసారా, ఫ్లాట్గా ఉంటే ఇది మనము ఫౌండేషన్ క్రీమ్ బ్లెండింగ్, క్రీమ్ అప్లికేషన్ కమ్ బ్లెండింగ్ రెండు అవుతుంది. దీంతో బ్లెండింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి, క్రీమ్స్కి ఎన్ని క్రీమ్స్ అనమాట. సో ఈ షేప్ బట్టి మనకి అర్థమవుతుంది ఇది దేనికి సర్ఫేస్ అనేది కరెక్ట్గా ఇలా మనకి టచ్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ కమ్ బ్లెండింగ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో సైజెస్ని బట్టి ఇది వచ్చేసి ఫౌండేషన్ బ్రషెస్, ఇది వచ్చేసి కొంచెం మనకి చిన్నగా చూసారా సైజు, కాంటోరింగ్ కానీ హైలైటింగ్, లిక్విడ్ హైలైటింగ్ చేస్తాం కదా, లిక్విడ్ కాంటోరింగ్ చేస్తాం కదా, దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా స్మాల్గా ఉంది, సో ఇది కరెక్టర్కి కన్సిలర్ కూడా అప్లై చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా వస్తుంది, ఈ షేప్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు మీరు కన్సిలర్ బ్రష్, ఇలా తీసుకోవచ్చు కన్సిలర్ కమ్ కరెక్టర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ రౌండ్ అండ్ ఫ్లఫీ పౌడర్ బ్రష్. ఫ్లఫీ బ్రషెస్ అన్నీ కూడా బేకింగ్ పౌడర్కి యూజ్ చేసుకోవచ్చు. రౌండ్ అండ్ ఫ్లఫీ ఇది మెయిన్ మనకి ఏంటంటే ఇట్లా ఫ్లఫీగా ఉన్నప్పుడు ఏంటి లూజ్గా ఉంటాయి బ్రిజిల్స్ అనేది, దీంట్లో మనకి కొంచెం టైట్గా ఉంది, దగ్గరికి ఇస్తారు అనమాట. ఫౌండేషన్ బ్రష్లో దగ్గరికి ఇస్తారు, ఇంకా కొన్ని ఇంకా దగ్గర టైట్గా ఉంటాయి. పిఎస్సీలో పిఎస్సీలోనే 2-3 రకాలు ఉన్నాయి మనకి ఫౌండేషన్ బ్రష్లు కూడా. ఎంత టైట్గా ఉంటే అంత మంచిగా వస్తుంది మనకి బ్లెండింగ్ అనేది. లూజ్గా ఉండేది కూడా పౌడర్స్, ఎనీ పౌడర్స్కి యూజ్ చేసుకోవచ్చు. లూజ్ పౌడర్స్కి బిగ్ సైజ్లో ఉన్న ఫేస్కి బిగ్ సైజ్లో ఉన్నది యూజ్ చేస్తాము. కొంచెం మనము అండర్ ఐస్కి ఇలా స్మాల్ ఏరియాస్లో యూజ్ చేయాలంటే కొంచెం స్మాల్ బ్రషెస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా ఫ్లఫీగా ఉంది సార్, స్మాల్ ఏరియాస్ పర్టికులర్ ఏరియాస్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లోనే ఇంకా మనకి కొంచెం ఇంత రౌండ్గా ఫ్లఫీగా లేకుండా ఈ విధంగా కొంచెం డోమింగ్ సి షేప్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే కాంపాక్ట్ బ్రషెస్, కాంపాక్ట్కి ఇంకొంచెం బ్లష్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. బట్ పౌడర్స్ ఓవరాల్గా పౌడర్స్గా యూజ్ చేస్తాం, ఇలా లూజ్గా ఉండే బ్రషెస్ అని పౌడర్స్. ఇది అర్థమైందా? లూజ్ పౌడర్స్, కాంపాక్ట్స్, బ్లష్, ఇంకా బ్లష్కి మనకి కాంటోర్కి బ్లష్కి ఇలా యాంగులర్, ఫ్లఫీ బ్రష్ కమ్ యాంగులర్లో ఉంటే కాంటోరా బ్లష్. కాంటోర్ ఎక్కడ యూజ్ చేస్తాం ఇలా కదా, సో ఈ డైరెక్షన్లో మనం అప్లై చేస్తాం కాబట్టి మనకి షేప్ అనేది బాగా కంఫర్ట్ ఉంది. అందుకు ఈ యాంగులర్ బ్రషెస్ అనేది యూజ్ చేస్తాం. పౌడర్ బ్రషెస్ అయిపోయింది, ఫౌండేషన్ బ్రష్లు, అప్లికేషన్ బ్రష్. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు ఈ మోడల్ ఎక్కువ రన్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది. దీంతో ఏంటంటే ఈ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది, రెండు అప్లికేషన్ కమ్ బ్లెండ్ రెండు వస్తాయి దీంతో. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి బ్రషెస్, ఇది అలా కూడా తీసుకోవచ్చు. ఫౌండేషన్ బ్రష్లు ఒక్కటి మీరు 2-3 వెరైటీలు కూడా పెట్టుకోవచ్చు. ఇదొక టైప్, ఇదొక టైప్, ఇదొక టైప్, ఇలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు క్లయింట్స్కి ఎక్కువ యూజ్ చేసే ఫౌండేషన్ బ్రష్లు ఎక్కువగా యూజ్ చేస్తాము. ఒకటి వాడింది ఒకటి వాడకుండా ఉండాలంటే ఇలా డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే చిన్న సైజ్ చూసారా, అంటే ఈ ఫౌండేషన్ పెట్టుకోవచ్చు, కన్సిలర్ పెట్టుకోవచ్చు. చిన్నగా ఉంటే ఐ ఏరియాలో యూజ్ చేస్తాం, అండర్ ఐస్ స్మాల్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. కన్సిలర్ అప్లికేషన్ కమ్ బ్లెండింగ్, ఫౌండేషన్ అప్లికేషన్ కమ్ బ్లెండింగ్, మల్టీపర్పస్. నెక్స్ట్ ఫ్యాన్ బ్రషెస్ ఇలా ఉంటాయి చూసారా, ఇవి హైలైటర్ బ్రషెస్. హైలైటర్ అంటే ఇలా మనము ప్రోడక్ట్ ఎక్కడ తీసుకుంటాము, జస్ట్ మనం చీక్ బోన్కి ఇలా యూజ్ చేస్తాం కాబట్టి ఇది కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ప్లస్ దాన్ని బ్లెండింగ్ కూడా చేస్తాము. ఇక్కడ కూడా వాడతాం కదా అవే బ్రషెస్, ఇక్కడ ఐబ్రో బోన్ హైలైటింగ్కి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజులో ఉంటాయి సార్ హ్యాండ్ బ్రషెస్, అవి డస్ట్ ఆఫ్కే యూజ్ అవుతాయి. అసలు హైలైటర్ కానీ ఇస్తారు కానీ మనం ఏం యూజ్ చేయాలి, ఇట్లాంటివి యూజ్ చేస్తాము.
హైలైటర్కి ఇంకొక టైప్ కూడా యూజ్ చేయొచ్చు. చంద్రకళ హైలైటర్ బ్రష్ ఇంకొకటి రాలేదు, వేరే దాంట్లో ఉన్నది.